రిలీజ్ విషయంలో నిన్నటి వరకు డైలమా క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. కానీ రిలీజ్ డేట్ ఊసే లేకుండా మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతూ వస్తోంది చిరంజీవి విశ్వంభర. అసలు ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాదిలో ఉంటుందా? ఇంతకీ విశ్వంభర రిలీజ్ కు ఉన్న అడ్డంకులేంటి? మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా విశ్వంభర. దాదాపు ఏడాదిన్నర కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చాక అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ చాలా పూర్గా ఉన్నాయని, విజువల్స్ అనుకున్నంత రిచ్ గా లేవని విమర్శలు వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డ వశిష్ఠ అండ్ టీం సినిమాని రీషూట్ చేసే పనిలో పడి విశ్వంభరని సంక్రాంతి బరి నుంచి తప్పించి సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ వచ్చింది, పోయింది కూడా. కానీ విశ్వంభర జాడ మాత్రం కనిపించడం లేదు. సమ్మర్ కి విశ్వంభర కష్టమే అనుకున్న టైంలో రామరామ లిరికల్ రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ తో రిలీజ్ పై ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది. ఈ సాంగ్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ విశ్వంభర సైలెంట్ అయింది. ఇలా మెగా ఫ్యాన్స్ ని మరోసారి డిసప్పాయింట్ చేసింది విశ్వంభర. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్తూ వస్తోన్న విశ్వంభర డిలే అవడానికి రీజన్ సినిమా సీజీ వర్క్ అని తెలుస్తోంది. విశ్వంభర గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, క్వాలిటీ విషయంలో రాజీ పడడం ఇష్టం లేకనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడం లేదని ఇన్సైడ్ టాక్ గా తెలుస్తోంది. విశ్వంభర సినిమా జూలైలో రిలీజ్ ఉంటుందని జరిగిన ప్రచారం కాస్త రూమర్స్ గానే మిగిలిపోయాయి. జూలై, ఆగస్టు దాటితే విశ్వంభర సినిమా రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ చేస్తే అనిల్ రావిపూడి సినిమాకు విశ్వంభరకు మధ్య విడుదల తేదీల్లో గ్యాప్ బాగా తగ్గిపోతుంది. ఆల్రెడీ 2026 సంక్రాంతికి అనిల్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మొత్తానికి ఈ నెల రోజుల్లో విశ్వంభర విడుదల తేదీపై క్లారిటీ వస్తే ఓకే, లేదంటే ఈ ఏడాదికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు జనాలు.